హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్పి క్రియేషన్స్ అండ్ కుకింగ్స్. ఈరోజు వీడియోలో దొండకాయ రోటి పచ్చడి చూపించబోతున్నాను. ఇలా నేను చెప్పిన విధంగా ఒకసారి ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే సింపుల్గా దొండకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని యొక్క ప్రిపరేషన్ చూద్దాం. అంతకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే దొండకాయ రోటి పచ్చడి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూద్దాం. దీనికోసం ముందుగా వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకోండి. స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి లోలో పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు వేయండి. వేసి వీటిని లైట్గా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి నేను 3 పెద్ద పచ్చిమిర్చి తీసుకున్నానండి. మీరు చిన్నవి కనుక తీసుకుంటే 12 నుంచి 15 వరకు తీసుకోవచ్చు. మీరు సరిపడిన కారాన్ని బట్టి వేసుకోండి. అలాగే ఇవి 1/2 కేజీ దొండకాయలండి. ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 3 పెద్ద సైజ్ టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. వేసి వీటిని బాగా ఫ్రై చేయండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత వీటిని మూత పెట్టి మగ్గించండి. ఇవి బాగా మగ్గిపోవాలి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత కాసేపటి తర్వాత ఈ విధంగా మగ్గుతాయి. వీటిని తొందరగా మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసుకోండి. ఈ విధంగా బాగా మగ్గించుకోండి. చూసారా, దొండకాయ బాగా సాఫ్ట్గా ఉడికింది. టమాటో, పచ్చిమిర్చి కూడా బాగా మగ్గిపోయాయి. ఇలా మగ్గితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు వేయండి. 4 వెల్లుల్లి తొక్కలు లేకుండా వేసుకోండి. కొద్దిగా చింతపండు వేయండి. మనం టమాటాలు వేసాం కాబట్టి ఎక్కువ చింతపండు పట్టదు. కొద్దిగా వేసి మూత పెట్టి గ్రైండ్ చేయండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటో వేయించాం కదా, అవి వేసుకోండి. ఇప్పుడు మీ టేస్ట్కి తగినట్లు ఉప్పు వేసుకోండి. వేసి మూత పెట్టి బరకగా గ్రైండ్ చేయండి. మనం రోటి పచ్చడిలా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇది బాగా మెత్తగా చేయొద్దు. ఈ విధంగా బరకగా మిక్సీ పట్టండి. మీరు రోట్లో కనుక దంచుకున్నట్లయితే ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది. నేనైతే ఇలా మిక్సీ జార్లో గ్రైండ్ చేశాను. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. వేసి ఈ పచ్చడిని వేయండి. ఈ పచ్చడిలో మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ వేయలేదు, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇలా 10 మినిట్స్ కలుపుతూ వేయించండి. 7 to 10 మినిట్స్ పాటు లైట్గా కలుపుతూ ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. అడుగంటకుండా చూసుకోండి. ఇలా ఫ్రై చేస్తే సరిపోతుంది. మీకు ఇష్టమైతే తాలింపు కూడా వేసుకోవచ్చు. నేనైతే తాలింపు వేయలేదండి. ఇలా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని కలపండి. అంతేనండి, ఎంతో రుచికరమైన దొండకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. అంతేనండి, నేను చెప్పిన విధంగా మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ పచ్చడి రైస్లోకి, టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. 3 నుంచి 4 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చేసిన విధంగా ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.